బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గా ఉగ్ర దాడి నేపథ్యంలో దయాది పాకిస్తాన్పై భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. ఇందులో భాగంగా భారత్లో ఉన్న ఆ దేశ పౌరులను దేశం విడిచిపెట్టి వెళ్లాలని ఈ నెల 24వ తేదీన ఆదేశించింది. 27 వరకు పాకిస్తాన్ అందరూ భారత్ నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయితే కేంద్రం ఆదేశాల తర్వాత 4 రోజుల్లో అట్టారీ వాఘా సరిహద్దు ద్వారా 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు స్వదేశానికి వెళ్లారు. అలాగే పాక్ నుంచి 850 మంది భారతీయులు వచ్చేశారు. 12 రకాల స్వల్పకాల వీసాలు ఉన్న పాకిస్తాన్ పౌరులు దేశం వీడాలని భారత్ విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. ఇక మెడికల్ వీసాలు కలిగిన వారికి రేపటి వరకు గడువు ఉంది. ఇక భారత్లో ఉన్న పాకిస్తానీయులు చెప్పిన సమయంలోగా దేశం వీడకపోతే నేరుగా జైలుకు పంపుతామంటూ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం గడువు ముగిశాక భారత్లో ఉన్న పాక్ పౌరులకు 3 ఏళ్లు జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా లేదంటే 2 విధించే అవకాశం ఉంది.